కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సంక్షేమం కోసం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సరైన సమయంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గ మండలం కాయుదంపల్లి రైతులు తమ ఆవేదన మీడియా ముందు వెళ్లబుచ్చారు. వడ్లు కొనుగోలు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఖాతాలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు రాలేదని ఐకేపీ సిబ్బందిని అడగగా మీది బి గ్రేడ్ కు వచ్చిందని డబ్బులు చెల్లించాలని అడగక ఏ గ్రేడ్ ఉన్నందునే ధాన్యాన్ని కొనుగోలు చేశారని మళ్లీ డబ్బులు అడిగితే ఎలా డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించగా మాకు ఎలాంటి సంబంధం లేదు, రైస్ మిల్ యజమానులకు అడుక్కోండి అంటూ పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని రైతులు అంటున్నారు. కొనుగోలు చేసి నెల రోజులు అయిపోతుంది కానీ వాళ్ళు ఇప్పటికి కూడా పైసలు డబ్బులు వేయలేరు ఏందని అడిగితే వాళ్ళు మేము ఇప్పుడు ఏమో ఆల్రెడీ కొట్టేసారు, ఇప్పుడు మీ గ్రేడ్ తక్కువ వస్తుంది అదేదని ఇప్పుడు అడుగుతారు. ఏదైనా ఉంటే డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్ళి అక్కడికి మాట్లాడుకోకపోతే మాకు సంబంధం లేదు, మీరు రైస్ మిల్కి వెళ్ళి మాట్లాడండి లేదంటే ఎంఆర్ఓతో మాట్లాడారు అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ సమాధానము ఇప్పుడు మేము ఎవరికి అడగాలని అర్థమవుతలేదు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మేము మాకు ఇచ్చే డబ్బులో కాక మాకు వాళ్ళు ఏ గ్రేడ్ రాసి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రైస్ మిల్ వాళ్ళు సాధారణం అయితేనే రాసిస్తామని వాళ్ళు అంటారు. ఇప్పుడు డబ్బులు మేము లాస్ అవుతున్నాం. వాళ్ళు ఈడ అన్ని మ్యాచర్ రావాలి అవన్నీ రావాలని ఎండపోయించుకొని మాట్లాడుతూ చేయించుకుంటారు ఇక్కడ. కానీ ఇవి అన్ని ఎండపోసినాక అన్ని గ్రేడ్ రాసినాక ఆడిపోయినాక తక్కువ వేపిస్తాం అది అంటే ఎంతవరకు కరెక్టో మీకు అర్థం కావాలి. ఇంత ముందు కట్ కాలేదా ఇక్కడ ఇక్కడ కాట పెట్టినప్పుడు ఇక్కడ అన్ని ఎక్స్ట్రా తీసుకురు. ఎంత తీసుకురు ఎక్స్ట్రా? 2 కేజీల 300 తీసుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేస్తారు. అది కూడా మేము వచ్చి అడిగితేనే ఈ నెల రోజులు అయిపోతుంది కానీ ఇప్పుడు మేము వచ్చి అడిగితే వాళ్ళు మీకు కట్ చేస్తామంటారు అంటే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. 12 వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడ్డాయి నాన్నే అవి అని ఇప్పుడు అప్పుడు అన్ని అప్పుడు చూసుకున్నారు, ఇప్పుడేమో ఈ మాట మాట్లాడుతారు. అప్పుడు పచ్చి లేకుండా ఇవన్నీ మాట్లాడుతారు. మేము దూరం కూడా పోయలేము. ఇట్లా అందరి ఒకటి సైడ్ ఉన్నాయి 5 మంది ఒకటే అందులో పోయినాయి.